దేవా, మా సిస్టర్ మార్చనే ఐశ్వర్య ఒక రేంజ్లో సంగీత్కి ప్రాక్టీస్ చేస్తుంది. మనం కూడా చేయాలి. కమాన్ దేవా, మూవ్. పదండి పదండి. పదండి. అమ్మయ్య, కింద పడలేదు. అమ్మగారు చెప్పినట్టు పెళ్లిలో ఎట్లాంటి విఘ్నాలు కలగకూడదు. వేలు కాలేంత వరకు పరధ్యానంలో ఉన్నావంటే గుండె కాలిన సంఘటనేదో జరిగే ఉంటుంది. అవునా? ఆ మంట నా గుండెల్లో ఇంకా రగులుతూనే ఉందాంటీ. మేఘోటి పార్వతి ఆ చొక్కా మీద వేసిన అచ్చు లైఫ్ లాంగ్ నా కళ్ళల్లో మచ్చగానే గుర్తుండిపోతుంది. వారెవ్వా, అక్కినేని అఖిల్ బాబు సినిమా ట్రైలర్ చూపించినట్టు చెప్పావుగా? బ్రహ్మాండంగా ఉంది లవ్ సీన్. షట్ అప్ ఆంటీ. లవ్ సీన్ ఏంటి? కామెడీనా? పిచ్చాపాటిగా మాట్లాడుకోవడానికి ఇదేం కామెడీ కాదు చంద్రముఖి. ముమ్మాటికి లవ్ సీనే. ఎన్ని సినిమాలు చూడలేదు? హీరోయిన్ సబ్బు బిళ్ళ తొక్కి జారి హీరో మీద పట్టావు. అరిటి తొక్క మీద కాలు పడి మీద పట్టాం. ఇక్కడ తొక్క సబ్బుకి బదులు పేడ సెట్ ప్రాపర్టీ. లవ్ సీన్ పండడానికి పేడ ఎండితేనేమి, గోరింటాకు పండితేనేమి. రెచ్చగొట్టాలని చూస్తే నష్టపోతావాంటీ. నష్టపోతున్నది నువ్వు. చొక్కా మీద పార్వతీ చేయి పడిందని ఫీల్ అయ్యి చొక్కా కాల్చేయాలనుకున్నావు. రేపు పెదబాబు గుండెల మీద పడిందనుకో, నువ్వలా చూసినా చెప్పడం మాన్నో. గుండెల మీద పడిందనుకో, అసలే బాబుగారిది సుతిమెత్తని గుండె వెన్నపూసలా కరిగిపోయి ఫీల్ మై లవ్ అన్నాడంటే మీ తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిని చితిగా పేర్చుకొని నువ్వే తగలబడాల్సొస్తుంది.
అంతవరకు రానియను దాన్ని. దేన్ని? ఈ అగ్గిపుల్లతో ఈ షర్ట్ని తగలబెట్టే నేను ఈసారి పార్వతిని తగలబెడతాను. కొంపలు తగలబెట్టే నాలాంటి సీనియర్లకే ఇలాంటి పనులు ఈజీ అమ్మా. ఎంత ధైర్యమే నీకు? నాకే అడ్డుపడతావా? తప్పెవరు చేసినా అడ్డుపడతాను సిన్నమ్మగారు. పెద్దబాబు గారి సొక్కాని తగలబెట్టద్దు. ఏయ్, నీకేంటే నొప్పి? నా దేవా షర్ట్ని నేనేమైనా చేసుకుంటాను. కావాలంటే అట్టుకుపోయి భద్రంగా దాచిపెట్టుకోండి అమ్మాయి గారు. బీరువాలో పెట్టి రోజు 2 అగరబత్తులు హారతి కర్పూరం పెట్టి పూజ చేస్తామే. పిచ్చి సలహాలు ఇవ్వకో, చంపేస్తా. తప్పుకో. వద్దమ్మగారు, తప్పు చేస్తున్నారు. బట్టలు తగలబడితే ఆ ఇంటికి అరిష్టం. ఏయ్ వంటదారా, నీ పనేదో నువ్వు చూసుకోకుండా ఇందులో ఎందుకే తల దూరుస్తున్నావు? మర్యాదగా వెళ్ళిపోతావా లేదా? మీకు ఆ సొక్క వద్దనుకుంటే నాకిచ్చేయండి అమ్మగారు, నా నట్టుకుపోతాను. నేను చెప్పానా ఇది హీరోయిన్లా యాక్ట్ చేస్తుందని? దాన్ని తీసుకెళ్లి పావురాన్ని నిమిరినట్టు నిమిరి ఒక డ్యూయట్ సాంగ్ వేసుకుంటుంది. ఏం మాట్లాడుతున్నారు చిన్నమ్మగారు? నోరు ముయ్యవే. నోరు మూసుకొని మేము తగలబెడుతుంటే కనురెప్పలు కొట్టకుండా చూడు. వద్దమ్మాయి గారు, అట్ట చేయొద్దు. అట్ట చేస్తే నన్ను చూడలేనమ్మాయి గారు. చూడలేవేంటి? చూపిస్తాంగా, ఉండు మరి. సినమ్మ గారు, అమ్మాయి గారు మీరైనా చెప్పండి అమ్మా. అయ్యో వద్దమ్మా. సినమ్మ గారు ఏం చేస్తున్నారు? నా చేతులు ఎందుకు కట్టేస్తున్నారు? ఏయ్ ఆగవే. సినమ్మ గారు వద్దమ్మా. అమ్మగారు ఒగ్గేయండి, మీకు దండ పెడతాను. వద్దు సిన్నమ్మ గారు, మీ కాళ్ళు అట్టుకుంటాను అమ్మగారు. పెద్ద బాబు గారి సొక్క తగలట్టుకండి. అమ్మాయి గారు మీరైనా మనసు మార్చుకోండి, మీకు దండ పెడతాను. అమ్మాయి గారు వద్దు. అమ్మాయి గారు, సినమ్మ గారు, అమ్మా వద్దమ్మా. సినమ్మ గారు, అమ్మాయి గారు, అయ్యో సినమ్మ గారు వద్దు. సినమ్మ గారు మీ కాళ్ళు అట్టుకుంటా. వద్దు అమ్మగారు. అమ్మాయి గారు మీరైనా చెప్పండి. అమ్మాయి గారు వద్దు. సినమ్మ గారు, సినమ్మ గారు వద్దు. సినమ్మ గారు, అయ్యో వద్దు.
అమ్మగారు, చిన్నమ్మగారు వద్దు. అయ్యో అమ్మగారు మీరేనా చెప్పండి. వాగు, వదులు చందు. ఆర్పవే, మంటలార్పు. అయ్యో మంటలార్పి నీ పెదబాబు గారి చొక్కా కాపాడుకో. అయ్యో ఆర్పవే. అయ్యో అయ్యో క్షమించండి పెద్దబాబు గారు. మీ చొక్క కొంచెం కూడా తగలబడకుండా కాపాడుకోలేకపోయాను. సగం కాలిపోనాది. మీది బూడిద కారాదు. బంగారం లెక్క చూసుకుంటా. భద్రంగా కాపాడుకుంటా పెద్దబాబు గారు. దీన్ని బట్టి నీకేమర్థమైంది? పిచ్చిది, సగం కాలిపోయిన దాన్ని బూడిద కాదు బంగారం అనుకుంటోంది. అక్కడే నీకు దానికి తేడా ఉంది. తగలబెట్టిన మంటను అది దాని జీవితానికి వెలుగ్గా మార్చుకుంటుంది. అర్థం కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే నీకు రోజులు దగ్గర పడ్డాయి, దానికి మంచి రోజులు ముడిపడ్డాయి. వీలైనంత త్వరలో నువ్వు పెదబాబుతో 3 ముళ్ళు వేయించుకోకపోతే చిక్కుముడే మిగులుతుంది. అగ్గిపెట్టుంచుకో, క్లైమాక్స్లో పనికొస్తుంది. ఎక్కడి చందు? నువ్వు రా చెప్తాను. ఎక్కడికి? కమ్. చందు, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు?
రాజు, ఆ నెలవంకను చూసి నేనెలా ఉన్నానో చెప్పాలి. చంద్రముఖి అనే పేరులోనే ముద్దులొలికే చంద్రుడున్నాక ఎలా ఉన్నానని మళ్ళీ అడగడం ఎందుకు చందు? ఈ మాటలు వింటూ ఏకాంతంగా గడిపే సమయం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను దేవా. నువ్వే నా సర్వస్వం అనుకున్నాను. నేను నీ భార్యనైతే ఇద్దరం ఒకటైపోతాం, ఒకటిగా ఉంటాం. మాటలు వింటుంటే నా మీద నీకున్న ఇష్టం ఎంతో తెలుస్తుంది చందు. ఇష్టమంటే అంతా ఇంత కాదు దేవా, దానికి కొలమానం లేదు. చేతి మునివేళ్ళలో మంగళసూత్రాన్ని పట్టుకొని నా మెడలో 3 ముళ్ళు వేసినప్పుడు నా చేతి మునివేళ్ళలో నీ పాదాలని తాకినప్పుడు మురిసిపోతూ సంతోషపడే క్షణం చాలు నా ఈ జీవితానికి. నీకేమనిపిస్తుంది దేవా? బిజినెస్లో బిజీగా ఉంటూ ప్రతి క్షణం సాధించాలన్న ధ్యాసలో ఉన్న నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన ఎప్పుడు రాలేదు. అమ్మ చెప్పింది, సరే అన్నాను. ప్రేమించడం కన్నా ప్రేమించబడడం గొప్ప అంటారు. ఈ విషయంలో నేను అదృష్టవంతుని అనుకుంటున్నాను. అంతేకాని ఐ లవ్ యూ అని ఒక్కసారి కూడా చెప్పడు చూడు. ఈ స్థితప్రజ్ఞుడికి రొమాంటిక్ మూడ్ తెప్పిస్తాను. ఐ లవ్ యూ అని చెప్పిస్తాను. చందు, అందరు మన కోసం వెయిట్ చేస్తున్నారు. డిన్నర్ టైం అయింది కదా, షల్ వి మూవ్? దేవా, చందు, అది నేను. పర్లేదు దేవా, కట్టుకోబోయేవాడు కడితే ఏముంది? కమాన్ దేవా.
అయ్యో కమాన్ మానవా. అది చందు నేను